హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మంచి మాటలు యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, మీరు ఎవరైనా మన ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అలాగే వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఫ్రెండ్స్, లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. మహాభారతం గురించి తెలిసిన వారందరికీ అశ్వత్థామ హత కుంజరహ అనే పదం గురించి కాస్తో కూస్తో తెలిసే ఉంటుంది. ఇంతకీ అశ్వత్థామ అంటే ఎవరు? ద్వాపర యుగం నుంచి ఎవరి కోసం ఆయన ఎదురు చూస్తున్నారు? శ్రీకృష్ణుడు అతడికి ఇచ్చిన శాపం ఏమిటి? ఆయన పాండవులకు చేసిన ద్రోహం ఏమిటి అన్నది ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం. అశ్వత్థామ బలిర్వ్యాసో హనుమాంచ విభీషణం కృపం పరశురామచ్చ సప్తయతై చిరంజీవి నమం సప్తైతాన్ సంస్మరే నిత్యం మార్కండేయ మతాష్టమం. ఇది వేదంలో ఉండే ఒక శ్లోకం. ఇందులో 7 చిరంజీవులు కలరు. అందులో మొదటివారు అశ్వత్థామ, 2 బలిచక్రవర్తి, 3 వ్యాస మహర్షి, 4 హనుమంతుడు, 5 విభీషణుడు, 6 కృపాచార్యుడు, 7 పరశురాముడు. వీరందరికీ మరణం అనేదే లేదు. చిరంజీవులుగా ఎల్లప్పుడూ తిరుగుతూ ఉంటారు. కలియుగంలో కూడా వీళ్ళు తిరుగుతూ ఉంటారని ప్రతీతి. వీరు చాలామందికి కనిపించారని కూడా అంటూ ఉంటారు. విభీషణుడు రామేశ్వరంలో రాముడు ప్రతిష్ఠించిన శివలింగానికి పూజలు చేయడానికి వస్తూ ఉంటాడని కూడా అంటూ ఉంటారు. అలాగే వ్యాస మహర్షి కాళిదాసు మహాకవికి కనిపించారని తన రచనల్లో కూడా చెప్పారు. పరశురాముడు కూడా హిమాలయాల్లో తిరుగుతూ ఉంటాడని అంటూ ఉంటారు. అయితే ఈ ఉపోద్ఘాతం అంతా ఎందుకంటే ఇప్పుడు పైన చెప్పిన 7 చిరంజీవుల్లో అశ్వత్థామ గురించి చర్చ జరుగుతోంది. ఎవరి అశ్వత్థామ అని అందరూ వెతకటం మొదలెట్టారు. ఈ అశ్వత్థామ ఎలా జన్మించారో ఇప్పుడు తెలుసుకుందాం. శివుడితో సమానమైన ధైర్యం ఉన్న కొడుకును పొందాలనే ఉద్దేశంతో శివుడిని ప్రసన్నం చేసుకునేందుకు ఏళ్ల తరబడి కఠోరమైన తపస్సు చేస్తాడు ద్రోణుడు. అలా శివుడి అనుగ్రహంతో ద్రోణాచార్య కృపి దంపతులకు జన్మిస్తాడు అశ్వత్థామ. శిశువు జన్మించగానే ఏడ్చిన ఏడ్పు గుర్రం అరుపులా వినిపించడంతో అతనికి అశ్వత్థామ అని నామకరణం చేస్తారు. అలాగే ద్రోణాచార్యుడి తపస్సు మెచ్చి ఈశ్వరుడు అశ్వత్థామ నుదిటిపై ఒక అద్భుతమైన మణితో జన్మించేలా చేస్తాడు. అందువలన అతనికి ఆకలి దప్పికలు, అలసట, వృద్ధాప్యం లాంటివి రావు. వ్యాధులు సోకవు. ఆయుధాలు అతనిపై పనిచేయవు. అతనికి మరణం అనేదే లేదు. అతను చిరంజీవి. ద్రోణాచార్యుడికి కుమారుడు అశ్వత్థామ అంటే ఎనలేని ప్రేమ. ద్రోణాచార్యుడు, ద్రుపదుడు ద్రౌపది తండ్రి స్నేహితులు. వారిద్దరూ ఒకే గురువు దగ్గర భరద్వాజ అనే మహర్షి వద్ద విద్యాభ్యాసం నేర్చుకుంటారు. అప్పుడే ద్రుపదుడు ద్రోణుడికి మాటిస్తాడు. పాంచాల దేశానికి తాను రాజు అయిన తర్వాత తన రాజ్యభాగంలో సగం ద్రోణుడికి కూడా ఇస్తాను అని అంటాడు. అయితే ద్రోణుడికి అటువంటి సంపదలపైన వ్యామోహం లేక వదిలేసుకుంటాడు. పేదవాడుగానే జీవిస్తూ ఉంటాడు. అశ్వత్థామ పుట్టిన తర్వాత పాల కోసం ఏడుస్తూ ఉంటాడు. బిడ్డకి పాలివ్వడానికి తన దగ్గర ఒక ఆవు కూడా లేదు అని ద్రుపదుడు ఇచ్చిన మాటకు గుర్తుకు వచ్చి పాంచాల దేశం వెళ్ళి ద్రుపదుడిని కొన్ని గోవులను దానంగా అడుగుతాడు. ద్రుపదుడు ఇచ్చిన మాట తప్పి ద్రోణాచార్యుడిని అవమానపరుస్తాడు. అలా తిరిగి తిరిగి ద్రోణాచార్యుడు చివరికి హస్తినాపురం చేరుకుని అక్కడ కౌరవుల, పాండవులకు అనేక విద్యలు బోధిస్తూ గురువుగా ఉండిపోతాడు. విద్యాభ్యాసం పూర్తయిన తరువాత శిష్యులు గురుదక్షిణగా ఏమి కావాలని అడుగగా ద్రుపదుడిని పట్టి బంధించి తీసుకురమ్మని చెబుతాడు ద్రోణాచార్యుడు. ఎందుకంటే ద్రుపదుడు చేసిన అవమానం, అతనిపై క్రోధం వలన ద్రోణాచార్యుడు ఆ కోరిక కోరారు. తమ గురువు గారి ఆజ్ఞ మేరకు దుర్యోధనాదులు వెళ్ళి ద్రుపదుడి చేతిలో ఓడిపోయి వచ్చేస్తే అర్జునుడు వెళ్ళి ద్రుపదుడిని బంధించి ద్రోణాచార్యుడి కాళ్ళ దగ్గర పడేస్తాడు. అప్పుడు ద్రోణాచార్యుడు ద్రుపదుడిని చూసి అతడు ఇచ్చిన మాటను గుర్తు చేస్తాడు. పాంచాల దేశానికి ఇప్పుడు నా కుమారుడైన అశ్వత్థామని రారాజుగా చేస్తే నువ్వేమి చేయగలవు అని అంటాడు ద్రోణుడు. అయినా ద్రుపదుడిని క్షమించి వదిలేస్తాడు. ద్రుపదుడు తన రాజ్యం చేరుకొని ద్రోణాచార్యుడిని చంపే కుమారుడు అర్జునుడిని పెళ్లాడే కుమార్తె కావాలని గొప్ప యజ్ఞం చేస్తాడు. అప్పుడు ద్రౌపది, దుష్టద్రుమ్నుడు కుమార్తె కుమారులుగా
అగ్నిలోంచి జన్మిస్తారు. పాండవుల కౌరవుల మధ్య తగాదాలు అవి చివరికి కురుక్షేత్ర యుద్ధానికి దారితీస్తాయి. ఇలా పాండవుల కౌరవుల మధ్య జరుగుతున్న భీకర యుద్ధంలో ద్రోణాచార్యుడిని అడ్డగించడం కోసం అశ్వత్థామ హతః అని ధర్మరాజు గట్టిగా అంటాడు. ఆ తర్వాత కుంజరహ అని పలికే సమయంలో బేరీలు మోగిస్తాడు. జగన్నాథుడైన శ్రీకృష్ణ భగవానుడు ఇదంతా చేయిస్తాడు. యుద్ధంలో భీష్మణాచార్యుడు పడిపోయాక ద్రోణాచార్యుడు సారథ్యం తీసుకుంటాడు. అతనిని జయించడం కష్టమని తెలిసిన శ్రీకృష్ణుడు మాయోపాయంతో ఓడించాలని భీముడిని అశ్వత్థామ అనే ఏనుగుని చంపమంటాడు. భీముడు ఆ ఏనుగును చంపి అశ్వత్థామ చనిపోయాడు అని చెబుతాడు. అది విన్న ద్రోణాచార్యుడు తన పుత్రుడు మరణించాడు అనుకుని అదే విషయం పక్కనే ఉన్న ధర్మరాజును అడుగుతాడు. ధర్మరాజు అశ్వత్థామ హతః అని పెద్దగా చెప్పి వినబడకుండా కుంజరహ అని అంటాడు. ధర్మరాజు చెప్పిన మాటలను ద్రోణుడు నమ్మి తన కొడుకు ఇక లేడనే బాధతో అస్త్ర సన్యాసం చేస్తాడు. ఇదే అదనుగా చూసుకున్న దుష్టద్యుమ్నుడు పాండవుల గురువైన ద్రోణాచార్యుణ్ణి అంతమొందిస్తాడు. నిజానికి అశ్వత్థామ మాత్రం మరణించలేదు. అశ్వత్థామ అన్న పేరు గల ఏనుగు సంగ్రామంలో మరణిస్తుంది. కక్షతో రగిలిపోయిన అశ్వత్థామ యుద్ధానంతరం దృష్టద్యుమ్నుని చంపాలని అనుకుంటాడు. మహాభారత యుద్ధానంతరం తాను ఎలాగైనా పాండవులను చంపుతానని అశ్వత్థామ దుర్యోధనునికి మాట ఇచ్చాడు. యుద్ధం చివరి రోజున అశ్వత్థామ కృతవర్మ కృపాచార్యునితో కలిసి రాత్రివేళ దాడి చేయడానికి పాండవుల శిబిరానికి వెళతారు. ద్రౌపదీపుత్రులైన ఉప పాండవులను కొని ఇంకా దుష్టద్యుమ్నుని నిద్రిస్తుండగా చంపివేస్తాడు. ఇది తెలుసుకున్న పాండవులు అశ్వత్థామను వెంబడిస్తారు. అర్జునుడు అశ్వత్థామతో యుద్ధానికి తలపడతాడు. ఇద్దరూ బ్రహ్మాస్త్రాన్ని ఉపయోగిస్తారు. ఆ రెండూ ఢీకొంటే ప్రళయం తప్పదని భావించిన ఋషులు ఇద్దరిని బ్రహ్మాస్త్రాన్ని ఉపసంహరించుకోమంటారు. అర్జునుడు బ్రహ్మాస్త్రాన్ని ఉపసంహరించుకుంటాడు. కానీ అశ్వత్థామ ఆ బ్రహ్మాస్త్రాన్ని ఉపసంహరించుకోలేక పాండవుల వంశం ఇంతటితో అంతమైపోవాలని అభిమన్యుడి భార్య అయిన ఉత్తరా కడుపులోకి మళ్లిస్తాడు. ఆ అస్త్ర ప్రభావం వలన శిశువు తల్లి గర్భంలోనే మరణిస్తాడు. కానీ శ్రీకృష్ణుడు తన శక్తులను ఉపయోగించి శిశువుని తిరిగి బ్రతికించి అతనికి పరీక్షిత్తు అని నామకరణం చేస్తాడు. అలాగే అశ్వత్థామ నుదుటి మీద ఉన్న మణిని తీసుకుని అశ్వత్థామని 3000 సంవత్సరాల పాటు కుష్టి వ్యాధిగ్రస్తుడిగా కమ్మని శ్రీకృష్ణుడు శపిస్తాడు. శ్రీకృష్ణుని శాపం వల్ల అశ్వత్థామ నుదుటి మీద నుంచి చీము రక్తం కారుతూ ఇప్పటికీ హిమాలయాలలో బ్రతికే ఉన్నాడని అంటూ ఉంటారు. ధర్మరాజు ధార్మిక నడవడి కారణంగా బొందితో స్వర్గానికి బయలుదేరాడు. నరకలోకం మీదుగా వెళ్తుండగా చల్లని గాలులు వీచి అక్కడి పాపుల దేహతాపాన్ని తగ్గించాయి. అది ధర్మరాజుని పుణ్యఫలమని తెలుసుకుని మరి కాసేపు అక్కడ ఉండమని ప్రార్థించారు. దయామయుడైన ధర్మరాజు అందుకు సమ్మతించేలోగానే స్వర్గం నుంచి దేవదూతలు వచ్చి తమరు నరకంలో క్షణకాలం ఉన్నారు కనుక ఆపద సమయంలో అశ్వత్థామ హత కుంజరహ అనడం, ద్రౌపదిని ఆమె అనుమతి లేకుండా జూదంలో పనంగా ఒడ్డిన పాపం, పుణ్యాత్ములను సదా కాపాడే శ్రీకృష్ణుడి దయాగుణాన్ని శంకించిన పాపం అన్నీ నశించాయి కనుక తమరు ఇక మా వెంట స్వర్గానికి రావాలి అన్నారు. నా పుణ్యఫలాన్ని ఈ నరకలోక పాపుల దేహ ఉపశమనం కోసం దారబోయదలచాను కనుక నాకు స్వర్గార్హత లేదు, మీరు వెళ్ళిపోవచ్చు అన్నాడు. దానికి వారు, ధర్మరాజా, తమరు సంకల్పమాత్రంతో మీ పుణ్యాన్ని వీరికి దారబోద్దామనుకున్నారు. ఈ త్యాగగుణం వలన పుణ్యం రెట్టింపోయింది. ఇక మీకు స్వర్గార్హత మాత్రమే ఉంది, నరకం కాదు అని ధర్మజుని తీసుకుని వెళ్ళారు. వేదవ్యాసుడు చెప్పిన ఈ కథలో సూక్ష్మనీతి దాగి ఉంది. కష్టతరమైనప్పటికీ మనల్ని రెచ్చగొట్టే ఇంద్రియ సుఖాలను త్యాగం చేయగలిగితే పుణ్యఫలము, ఆత్మానందము లభిస్తాయి. త్యాగ ఫలితం ఎన్నటికీ నశించకపోగా ద్విగుణీకృతమవుతుంది. అయితే అశ్వత్థాముడు ఇప్పటికీ బతికే ఉన్నాడన్నది బలంగా నమ్ముతున్నారు. మధ్యప్రదేశ్కు చెందిన ఓ డాక్టర్ అయితే ఆయన తనకు కనిపించినట్లు చెప్పాడు. హిమాలయ పర్వత సానువుల్లో గిరిజనులతో కలిసి ఆయన జీవిస్తున్నాడన్నది ప్రచారంలో ఉంది.
కావాలనుకున్నప్పుడు మాత్రమే కనిపించే శక్తులు అశ్వత్థామకు ఉన్నాయని, అందుకే ఆయన అందరికీ కనిపించడని చెబుతుంటారు. ఇంతేకాకుండా అసిర్గర్ కోట వెనుకొన నర్మదా తీరం, గౌరీఘాటు దగ్గరలో ఉన్న జబల్పూర్ వాస్తవ్యులు ఎప్పటికీ అశ్వత్థామ అక్కడ సంచరిస్తూనే ఉన్నాడని అంటూ ఉంటారు. అంతేకాకుండా తన నుదుటి నుంచి వచ్చే చీము నెత్తురుని ఆపడానికి అవసరమైన నూనెలు, ఔషధాల కోసం అశ్వత్థామ తమరిని అడుగుతూ ఉంటారని అక్కడి ప్రజలు చెబుతూ ఉంటారు. ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఫ్రెండ్స్, మీ సపోర్ట్ అనేది నాకు చాలా ముఖ్యం. మీ సపోర్ట్ నాకు ఉంటుందని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.